ఇసుక అక్రమదారుల చెంతకు తరలిపోతుంది. నిబంధనలు అన్నింటినీ ట్రాక్టర్ చక్రాల కింద తొక్కుకుంటూ దోపిడీదారుల జేబుల్లోకి కాసుల రూపంలో చేరుతుంది. అధికార పార్టీ నేతల అండదండలతో అనుమతులన్నీ చిత్తు కాగితాల్లోకి చేరి అధికారుల నిస్సహాయతను వెక్కిరిస్తోంది. కర్నూలులో జరుగుతున్న ఇసుక దోపిడీ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏపీలో ఇసుక కొరతతో వినియోగదారులకు ఇబ్బందులు. కర్నూలు జిల్లాలో మాత్రం యథేచ్ఛగా ఇసుక దోపిడీ. ఇసుకను తవ్వుకుంటూ బ్లాక్లో ఎక్కువ ధరకు అమ్మకాలు. అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్న నోరు మెదపని అధికారులు కాసులకు కకృతిపడి అధికారులే పర్మిషన్లు ఇచ్చారని ఆరోపణలు. ఇసుకను కొల్లగొడుతూ ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు. కర్నూలు జిల్లాలో మొదటి 2 ఇసుక పాయింట్లుండేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ఇసుకను వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ఇసుక పాయింట్ల వద్ద అరకొరగా ఇసుక దొరకడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారు. అధికారులకు చేయి తడిపితే చాలు ఎంత ఇసుక కావాలో అంత తవ్వుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్కు చాలా దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం వెంగన్న బావి. ఈ ప్రాంతం అంతా హంద్రీ నదికి దగ్గరగా ఉండడంతో నీరు వచ్చినప్పుడు ఇసుక కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇసుక తవ్వకాలు జరగకూడదని చాలా ఏళ్ల నాటి నుంచి నిషేధం. కానీ కొంతమంది టీడీపీ నాయకులు కుమ్మక్కై అక్రమంగా ఇసుక తవ్వకాలను యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉండడంతో ఈ ప్రాంతం గుంతలమయమైపోయింది. భూగర్భ జలాలకు కూడా ఇబ్బంది వాటిల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులే దగ్గరుండి ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇసుక దోపిడీ వల్ల నీళ్లు అక్కడే నిలబడిపోతున్నాయి. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఏమిటంటే ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై ఒక చర్యని ఒక టీంని పెట్టి దాన్ని వెంటనే ఆపాల్సిందిగా కోరుతుంది. హంద్రీనివా నుంచి అక్రమంగా ఇసుక రవాణా తరలిపోతున్నది. ట్రాక్టర్లు దానివల్ల రైతులకు ఇబ్బంది, పొలాలకు నీరు అందదు, అలాగే తాగునీరు కూడా అందదు, సాగునీరు అందదు. కాబట్టి ప్రజలు అనేక రీతులుగా ఇబ్బంది ఇన్ని జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. టీడీపీ నాయకులు ఇసుకను కొల్లగొడుతున్నారు. సామాన్య ప్రజలకు ఇసుక లేకుండా చేయడమే కాకుండా అదే ఇసుకను ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటూ లబ్ధి పొందుతున్నారు. ఉచిత ఇసుక అంటూ ప్రలోభాలు పలికిన చంద్రబాబు ఉచిత మాట పక్కన పెట్టి తక్కువ ధరకు ఇప్పించే మార్గం చూడాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఇసుక మాఫియాను అరికట్టాలని అంటున్నారు.